హాయ్ ఫ్రెండ్స్, ఈ WGL PSSM ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ యొక్క ఉద్దేశం పత్రిజీ లక్ష్యాలను ఉన్నట్టుగా మనము మన ధ్యానంలోకి చేరవేయడమే ఈ ఛానల్ యొక్క లక్ష్యం. ప్రస్తుతం మన పిరమిడ్ సొసైటీ ఏదైతే ఉందో చాలా విస్తరిస్తుంది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ నిస్వార్థంగా దీనికి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది దృష్టి మన పిరమిడ్ సొసైటీ మీద కొన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అందులో ఈ మధ్యలో ఒక అసత్య ప్రచారం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే నిప్పు లేకుండానే పొగ సృష్టించేశారు. అందులో లలిత్ కుమార్ గారు ముఖ్యం. వారికి ఒక ఆధ్యాత్మిక ఛానల్ ఉంది, చాలా ఫేమస్. వారు హిందూ ధర్మం కొరకు బాగా పోరాడుతుంటారు. వారంటే నాకు అభిమానం కూడా. వారి యొక్క డిబేట్స్ చాలా చూస్తుంటాను. అయినప్పటికీ ఎందుకో వారు పిరమిడ్ సొసైటీ వారు మత మార్పులకు పాల్పడుతున్నారని, అంటే పైసలో వెయ్యే వంతు కూడా సత్యం లేని ఒక అసత్యాన్ని వారు ఒక వీడియో చేసి వదిలారు. అది రెండవది, విజయ్ విహార్ రమణారావు గారట. ఫస్ట్ టైం వారి వీడియో చూశాను. వారు కూడా పిరమిడ్ మీద, పత్రిజీ గారి మీద ఒక వ్యంగ్యంగా వారు ఈ మధ్యలో మాట్లాడడం జరిగింది. ఇక మూడవది, సద్గురు జగ్గి వాసుదేవ్ గారు కూడా వారు పిరమిడ్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా, అంటే ప్రపంచవ్యాప్తంగా పేరువైన ఒక సద్గురువు, అంటే ఇంత ఒక చీపు ఒక కామెంట్ చేయడం అనేది అందరినీ బాధ కలిగించింది. సరే, తెలిసో తెలియకో చేశాడనుకుందాం, కానీ ఆ వీడియో ఇప్పటివరకు కూడా అది డిలీట్ చేయలేదు. అంటే వారు దాన్ని అదే ప్రచారం చేస్తున్నట్టుగా భావిస్తున్నాము. ఈ మూడింటి మీద త్వరలో నేను 3 వీడియోల ద్వారా వారు అన్న కామెంట్లకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నాను మంచిగా. దానిలో ప్రతి ఒక్క ధ్యాని మాత్రం తప్పనిసరిగా వినాలి. అదేమిటంటే, నేను ఒక 1 వీక్ క్రితం ఒక పోస్ట్ పెట్టాను. పత్రిజీ గారు సరైన ధ్యానం అంటే సహజమైన శ్వాసనే గమనించమని ఎందుకు అన్నారు అని పెట్టాను. దాని క్లారిటీ కూడా 8వ తారీఖు వీడియో రూపంలో ఇస్తాను చెప్పాను. అందుకొరకు ఈ వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు. పత్రిజీ గారు కొన్ని అతి సూక్ష్మమైన వాళ్ళ పదాలను వాడుతుంటారు. ఆ సూక్ష్మమైన పదం లోపట్నే అసలు ఒక పెద్ద సత్యం దాగి ఉంటుంది. అది అర్థం చేసుకుంటే కానీ పత్రిజీ ఏం చెప్తున్నాడనేది మనకు అర్థం కాదు. లేదంటే మీద అర్థం చేసుకుంటారు. పత్రిజీ గారితో 30 ఏళ్ళ బట్టి ప్రయాణం చేసిన కొందరు ఇప్పటికీ పత్రిజీ ఏదైతే సహజమైన శ్వాసను గమనించండి అని చెప్పిన ధ్యానాన్ని అర్థం చేసుకోక ఇంకా కూడా దానికి ఏదో టెక్నికల్ ఉపయోగించి వాళ్ళు ధ్యానం నేర్పుతున్నారు. అది ఇంత గతంలో కూడా 1-2 వీడియోలు చేశాను, చాలా స్పీచ్లు కూడా చెప్పాను, నేను క్లారిటీ ఇచ్చాను. ఎందుకంటే ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఎంత శక్తివంతమైందో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. దానివలన నా శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినాయో నేను నెక్స్ట్ వీడియో లోపల మీకు తెలియజేస్తాను. చాలా ఘోరమైన మార్పులు వచ్చినాయి. ఒక హింస అనుభవించాను నేను ఈ సహజమైన శ్వాస మీద ధ్యాస లోపల. అది మీకు నెక్స్ట్ వీడియో లోపల వివరిస్తాను. ప్రస్తుతం ఈ సహజమైన శ్వాసకి ఇతర ధ్యానాలకి తేడా ఏందని మళ్ళొక్కసారి నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ ధ్యాన పద్ధతులు అనేది అనేక రకాలుగా ఉన్నాయి. కొందరు 108 అంటారు, కొందరు 112 అంటారు. ఎనీహౌ చాలా రకాలుగా అయితే ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అందులో పత్రిజీ గారు ఏం చెప్తారంటే, అన్ని ధ్యానాలు ఒక సైడ్ అయితే మనది ఒక సైడు అని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. దానిలో ఇప్పుడు మీకు తెలియపరిచేది ఏంటంటే, చాలామంది నన్ను అడిగే ప్రశ్న కూడా, సార్ మనము శ్వాసను 3 సార్లు పిలిచి వదిలి
లేదా సోహ ధ్యానం చేసి లేదా వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి లేదా ఇంకా రకరకాల టెక్నిక్లు ఉపయోగించి మనం గనక ధ్యానం చేస్తే తొందరగా కుదురుతుంది. మనం ఏదైతే సహజమైన శ్వాసను గమనిస్తే చాలా లేటుగా కుదురుతుంది. మరి అంత తొందరగా కుదిరినప్పుడు వేరే ధ్యానంలో మనం ఎందుకు అది చేయకూడదు? పత్రిజీ గారు ఎందుకు ఈ సహజమైన శ్వాసని గమనించమన్నారు అని చాలామంది కొత్తలో నన్ను అడిగేవారు. ఎందుకంటే నేను కూడా స్పీచెస్ ఇచ్చాను, క్లాసెస్ కండక్ట్ చేశాను కాబట్టి. సరే నేను కూడా చేద్దామని శ్వాసను గట్టిగా పీలవడం వదలడం, లేకపోతే సోహం ధ్యానం లాంటివి చేయడము, లేకపోతే ఎక్సర్సైజ్ చేసి ధ్యానం చేయడము, అట్లా కూర్చోగానే తొందరగా ఒక మైండ్ ఏదో నిశ్శబ్దంగా వచ్చేది. ఇది వాస్తవమే. అది ఇప్పటికి కూడా మీరు ఎవరు శ్వాసను 3 సార్లు పీల్చి వదిలితే తొందరగా కుదురుతుంది. అది వాస్తవం. మరి ఇది పత్రిజీకి తెలియకనా ఈ సిస్టమ్ అని చెప్పేసి నేను చాలా ఆలోచించాను కొద్ది రోజులు. ఎందుకు పత్రిజీ గారు ఇలా చెప్పారు, దీనిలో మర్మం ఏంటి అని ఆలోచిస్తే మీకు సింపుల్గా చెప్పాలంటే ఆ ధ్యానానికి ఈ ధ్యానానికి తేడా ఏంది అంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. నక్కకు నాగలోగానికి తేడా ఉంటుంది. సహజమైన శ్వాసను చేసిన ధ్యానానికి, మనం ఏదో 3 సార్లు పీల్చి వదిలి చేసిన ధ్యానానికి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉన్నదో చాలా తేడా ఉంటుంది. అదేంటో ఇప్పుడు మీకు వివరిస్తాను నేను. ఇప్పుడు శ్వాస 3 సార్లు పీల్చి వదిలి చేసిన ధ్యానం ఎలాంటిదంటే కార్బైడ్ వేసి పండబెట్టిన మామిడి పంట లాంటిది. కార్బైడ్ వేసిన మామిడి పండు ఏం చేస్తుంది? తొందరగా పండుతుంది, మంచి కలర్ కూడా వస్తుంది, కాకపోతే అనీవెన్గా ఉంటుంది, పండుతుంది, టేస్ట్ తక్కువగా ఉంటుంది కంపేర్ టు చెట్టు మీద మామిడి పండు తోటి కంపేర్ చేసేస్తే. లైఫ్ తక్కువగా ఉంటుంది, మనం తొందరగా కూడా ఖరాబ్ అయిపోతుంది అది. కానీ పండడం మాత్రం తొందరగా పండుతుంది, తినడానికి ఉపయోగపడుతుంది. అలాగే చెట్టు మీది మామిడి పండు అంటే సహజమైన శ్వాసను గమనించడం అనేది చెట్టు మీది మామిడి పండు లేటుగా పండుతుంది. ప్రతి లోపట ప్రతి పార్ట్ ప్రతి కణము యూనిఫామ్గా పండుతుంది. చాలా టేస్ట్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. అంటే మనం ఎక్కువ రోజులు కూడా నిలబెట్టుకోవచ్చు, అంతా ఉంటుంది. అందుకొరకే చెట్టు మీద మామిడి పండు చాలామంది ఇష్టపడతారు. ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా చాలా ఉదాహరణలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇసుక మీద మనము పైపు కనుక పెడితే తొందరగా బురద అవుతుంది. అంటే అనీవెన్గా ఇసుక అనేది అది వాటర్ పీల్స్తుంది. అదే మనం స్లో కనుక ఇసుక మీద పెడితే మెల్లగా పీలుస్తుంది. అంటే ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ టెక్నిక్లు ఉపయోగించే ధ్యానంలో మనకు తొందరగా కూడా శ్వాస ఇది క్లీన్ అవుతుంది, లంగ్స్ క్లీన్ అవుతాయి, అన్నీ క్లీన్ అవుతాయి. అంటే ప్రెషర్ పెడుతున్నాం కాబట్టేసి అంతవరకు ఓకే, ఆరోగ్యం వరకు బాగానే పనిచేస్తుంది ఏది ఈ టెక్నిక్లతో ఉపయోగించేది. కానీ మనం శ్వాస మీద ధ్యాస ఏదైతే చేస్తున్నామో ఓన్లీ ఆరోగ్యం కొరకు కాదు, జ్ఞానం కొరకు చేస్తున్నాం. మనం మన కర్మలు దగ్ధం కొరకు చేస్తున్నాం ఈ ధ్యానం. అది ఎలా అంటే మీరు సహజమైన శ్వాసను గమనించినప్పుడు మీరు బాగా గమనించండి, కాస్మిక్ ఎనర్జీ ఏదైతే బాడీలో యూనిఫామ్గా ఫ్లో అవుతుంది. ఇట్లా మొత్తం నరాలు ఫ్లో అవుతుంది. ఇట్లా చీమలు పాకినట్టు అవుతుంటుంది, వాటర్ ఒక బిందె నీళ్లు పోసినట్టు అవుతుంటుంది. జర్కులు ఇచ్చేస్తుంటాం, ముందుకు వంగుతుంటాం, వెనుకకు వంగుతుంటాం. ఒకవేళ మనం బెండ్ అయి కూర్చున్నా కూడా మీరు గంటలు కనుక ధ్యానం చేస్తే ఈ బ్యాక్ బోన్ ఏదైతే తనకు తనుగా స్ట్రేట్గా తీసుకోవడం ఎరకతో చూస్తారు మీరు. అది లేదు, ఇట్లా బ్యాక్ బోన్ స్ట్రేట్ అవుతుంటుంది. నాకు అయింది అలాగా. తర్వాత ఈ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే బాడీలో ఫ్లో అయినప్పుడు లోపట ఒక ఆవిరిలాగా ప్రతి కణకణము లోపల ప్రవేశించేది మనం అబ్జర్వ్ చేయొచ్చు.
అప్పుడు ఏమవుతుందంటే బాగా పెయిన్స్ కూడా వస్తాయి మనం ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తుంటే. మొత్తం చిక్కి శల్యం అయిపోతాం. అంత ఫ్లో వచ్చేస్తుంది. ప్రతి కణకణము అంత యూనిఫామ్‌గా అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే నీకెక్కడైతే రోగగ్రస్తమైన పార్ట్ ఉంటుందో ఈ కాస్మిక్ ఎనర్జీ అక్కడికెళ్ళి హిచ్చింగ్ చేస్తది. అంటే అక్కడ దురదలేస్తది, పెయిన్‌లేస్తది. అందుకొరకే ఎక్స్‌రేలకు, స్కానింగ్‌లకు అందని జబ్బులన్నీ మన ఈ సహజమైన శ్వాస మీద ధ్యాసలో క్యూర్ అవుతుంటాయి. దీనిలో యాస్ట్రల్ ట్రావెల్ చేస్తాం. థర్డ్ ఐ యాక్టివేషన్ ఉంటుంది. మీకు గత జన్మ జ్ఞానం అంతా కూడా వచ్చేస్తుంటుంది. దాంతో కనెక్ట్ అవుతాము. అందుకొరకే మన మెడిటేషన్లో నో సీనియర్, నో జూనియర్ అంటాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినా ఈ శ్వాస మీద ధ్యానం చెప్తూ గత జన్మ నాలెడ్జ్ కనెక్ట్ అవుతుంటారు. అవన్నీ నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. అలా ఇంత శక్తి ఉంటుంది ఈ సహజమైన శ్వాస మీద ధ్యానంలో. కాకపోతే లేటుగా అవుతుంది. కాకపోతే మీరు ప్రాక్టీస్ ధ్యానం చేసిన తర్వాత మీరు 5 నిమిషాలు ధ్యానం చేసినా కూడా ఆ మైండ్ అంతా ఎంప్టీ అయిపోతుంది. అలా ఆలోచనలు ఉంటాయి కానీ ఎంప్టీ అయిపోయి ఒక ప్రశాంతంగా అయిపోతుంది ప్రాక్టీస్ మీద. ఆ ధ్యానం అలా ఉండదు. అది ఎప్పటికి కూడా మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. అది ఎక్కడేసిన గొంగడక్కలాగానే ఉంటుంది అది. కానీ ఇక్కడ కొద్ది రోజులు మీరు ధ్యానం చేసిన తర్వాత మైండ్ అంతా ఎంప్టీ అయిపోయినట్టు అవుతుంది ఈ ధ్యానంలో. అప్పుడు మీకు ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా స్థితి ఉందనుకోండి, నేను 5 మినిట్స్ కనుక మెడిటేషన్ కళ్ళు ముచ్చుకుంటే నా మైండ్ అంతా ఎంప్టీ అయిపోతుంది. ఆ ఎంప్టీ లోపల సరియైన ఆలోచనలు వస్తాయి నాకు. ఎందుకంటే ఆలోచనలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి నాకు దానిలో. అంటే ఇంత శక్తి ఉంటుంది సరి అయిన శ్వాస మీద ధ్యాసనంలో. ఇది అర్థం చేసుకోక మన వాళ్ళు జనాల్ని తొందరగా అట్రాక్ట్ చేసుకోవాలి. అందుకొరకు ఏంటంటే బ్రీతింగ్ టెక్నిక్లు ఉపయోగించి ఇప్పుడు ధ్యానం ఎలా ఉంది చెప్పండి, లేదంటే ఇందాక మీరు సహజమైన శ్వాస మీద ధ్యానానికి ఈ టెక్నిక్లు ఉపయోగించిన ధ్యానాలకు తేడా అయ్యిందని మన వాళ్ళే అడుగుతున్నారు. నేనే చూశాను దానిలో. కాబట్టి మిత్రులారా, ఈ సహజమైన శ్వాస మీద ధ్యానం ఏదైతే ఉన్నదో మనము దీన్ని అర్థం చేసుకున్నారు కదా ఎంత శక్తివంతందో. ఇప్పుడు ఆ ధ్యానాలకి ఈ ధ్యానాలకు ఇంత వ్యత్యాసం ఉంది. అందుకొరకే పత్రిజీ గారు ఏది చెప్పినా అతి సూక్ష్మంగా ఏదైతే సింపుల్గా మాట్లాడతారో దాన్ని పట్టుకుంటే కానీ మనకు పత్రిజీ అర్థం కాదు. సీనియర్ మాస్టర్లకు కూడా దయచేసి చెప్తున్నాను, మీరు ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, నిస్వార్థంగా చేస్తున్నారు. కానీ మీరు పత్రిజీని బాగా అర్థం చేసుకున్న తర్వాతనే మీరు ఇలాంటి చెప్పండి దయచేసి. ఎందుకంటే పిరమిడ్ సొసైటీ బాగా డెవలప్ అవుతుంది, కానీ బాగా విస్తరించిపోతుంది. కానీ మన సీనియర్ మాస్టర్సే రకరకాలుగా అర్థం చేసుకొని రకరకాలుగా చెప్పడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. మన సొసైటీని సింపుల్ వేలో తీసుకెళ్తాం. పత్రిజీ ఏదైతే శ్వాస మీద ఇప్పుడు ఇదే బేసు ఒక దీపంగా వెలుగుతుంటే, స్ట్రేట్గా వెలుగుతుంటే, ఎంత నిదానంగా వెలుగుతుంటే అంత చూస్తామో, అలాగే సహజంగా నడుస్తున్న శ్వాసను మనం గమనించినప్పుడు శ్వాస చిన్నగా శ్వాస లేకుండా పోతుంది. అంటే అంత శక్తి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోను అందరికి షేర్ చేయండి. తర్వాత ఏదైతే వీడియోలో ఉందో ఈ యొక్క శ్వాస మీద సరి అయిన ధ్యానం చేయడం వల్ల నేను ఎంత అనుభవించానో అది కూడా మీకు తెలియచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత వీడియోలో మాత్రం ఆ ముగ్గురుపై 3 వీడియోలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి. నా సెల్ నంబర్ 9849336202. థ్యాంక్ యూ.